నేను మీ ఉగిపరుపు రవికుమార్. నేను బేసికల్గా మైండ్ మేనేజ్మెంట్ మీద ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. చాలా వాటిలలో కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉంటాను. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కి ఒకప్పుడు బోర్డు మెంబర్గా కూడా పనిచేశాను. ప్రస్తుతం పాకిస్తాన్ పైన ఏం జరుగుతోంది, భారతదేశం ఏం చేస్తోంది అనే ఆలోచనలు పెరుగుతున్నాయే కానీ భారతదేశంలో కావాల్సినటువంటి నైపుణ్యతలు ఏంటి అనేది మనిషికి అవసరం లేకుండా మారిపోయింది. అలాగే పక్కింట్లో ఏం జరుగుతోందని ఆలోచించే వాళ్ళు పెరుగుతున్నారే కానీ మన ఇంట్లో ఏం జరుగుతోంది, మన గురించి మనం ఎలా తెలుసుకోవాలి అనేది మర్చిపోతూ ఉన్నాం. మనం మొన్న చూసాము, ఒక 25 రోజుల కిందట బాహుబలి అని చెప్పి ఒక శాటిలైట్ని లాంచ్ చేశాం. అది మనకు ఎంత మటుకు తెలుసు, దాని వెనకాల ఏమేమి దేని మీద వారు మనకి ఫలితాలను ఇస్తుంది అనేది ఎవరికి తెలియదు. అదే పాకిస్తాన్ దీనిలో కానీ చైనాలో కానీ ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అది దాని మీద మన ఫోకస్ ఎక్కువగా పెడుతుంటాం. అలాగే ఇంట్లో ఒక పిల్లవాడు ఓడిపోయినప్పుడు కానీ, లేదు కొడుకు కోడళ్ళు ఇద్దరు విడిపోయినప్పుడు కానీ, లేదు భార్య మీద కోపంతో భార్య భర్త మీద కానీ కోపంతో ఉన్నప్పుడు కొన్ని విషయాలను గ్రహించలేకపోతుంది. కారణం ఏంటంటే నేనే కష్టపడుతున్నాను అనుకున్న రోజునాడు ఇతరుల గురించి ఆలోచించటం అనేది సన్నగిల్లిపోతుంది. అవతల వ్యక్తి కూడా ఎంత కష్టపడుతున్నాడు అనేది కూడా అప్పుడప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు, అంటే నీ యొక్క నిజాన్ని నువ్వు తెలుసుకోవటం. ఎలా అయితే నీళ్ళల్లో ఒక నూనె చుక్క పడితే అది ఎలా అయితే తేలుతుందో ఉంటుందో, బయట జరుగుతున్న సంఘటనలను ఎప్పుడూ కూడా నెగటివ్ విషయాలతో ఇతరులను పోల్చుకోకూడదు. అలాగే ఉప్పు నీళ్ళల్లో పడ్డప్పుడు నీళ్ళల్లో కలిసిపోతుంది కదా, అట్లాగే నీ యొక్క సమస్యలు ఏంటి, నేను దాన్ని ఎలా అధిగమించాలి అనేది ఒక ఉప్పులాగా చేయటం వల్ల సముద్రంలో నీరు ఎలా అయితే ఎవరికైతే పనికిరాదో, అలాగే నదిలో నీళ్ళు ఎంత ఇదిగా పనికొస్తుందో. అంటే ఇది మనకు సౌత్ ఆఫ్రికాలో డెడ్ లేక్, ది లేక్ రెండిటి దీని నుంచి మనకు తెలుస్తుంది. అక్కడ డెడ్ లేక్లో ఉన్నటువంటివి ఎంతసేపటికి నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అని తీసుకోవటం వల్ల మినరల్స్ అన్ని నీళ్ళలో ఉండిపోయి అక్కడెక్కడ చుట్టూ కూడా పచ్చదనం పోతుంది డెడ్ లేక్లో. అలాగే ఎప్పుడైతే పంట పొలాలకి తాగటానికి అన్నీ ఇచ్చిన దగ్గర పచ్చదనం పెరిగి పక్షులను కూడా ఆకర్షించి ప్రకృతిని కూడా ఆకర్షించి వానలు ఇవ్వగలిగే స్థాయికి పెరుగుతుంటుంది. అంటే నిన్ను నువ్వు తెలుసుకోవటంలో ఒక చెట్టు మనకు తెలియకుండా ఎలా అయితే ఆక్సిజన్ ఇస్తుందో, నీ పుట్టినరోజు నాడు ఒక చెట్టు నాటావు అనుకో, అది నిన్ను నీవు దాన్ని ఎలా సంరక్షించాలి అనుకున్నప్పుడు ఆ రోజు తెలుస్తుంది. పర్యావరణ రక్షణలతో పాటు నిన్ను నువ్వు రక్షించుకోవటానికి కూడా కారణంగా మారుతుంది. అంటే నీ ఎదుగుదల నీకే అవరోధంగా మారుతోంది అనేది మొట్టమొదటిగా తెలుసుకోవాలి. ఇది చాణక్యుడు చాలా బాగా చెప్పాడు. చదరంగం ఆటలో మొదటి గడిలో 1 పైసా పెట్టి, రెండో గడిలో 2 పైసలు పెట్టి, మూడో గడిలో 4 పైసలు పెడుతూ అట్లా డబల్ చేసుకుంటూ వెళ్తే 64 గళ్ళల్లో పెట్టవలసింది ఈ ప్రపంచంలో ఉన్నటువంటివన్నీ పెట్టినా కూడా అది సరిపోవు. దీన్ని ఏ రోజైతే మనం తెలుసుకోగలుగుతామో, నీలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకోకపోతే ఈ ప్రమాదం వస్తుంది అనేది మొట్టమొదటిగా తెలుసుకోవాలి. 2, ఏనుగు వెళ్తున్నప్పుడు తన లక్ష్యం బాగా ఉంటుంది. పక్కనున్నటువంటి కుక్కల మొరుగులకి ఎప్పుడూ కూడా భయపడదు, తను వెళ్తూ ఉంటుంది ముందరికి. ఇది మొట్టమొదటిగా నీ లక్ష్యం అనేది ఎలా ఉండాలి అనేది చాలా తెలుసుకోవాలి. అలాగే సింహం ఎప్పుడు కూడా తను వేటాడని దానిని ఎప్పుడు తినడానికి ఇష్టపడదు, వేటాడి తినటానికి ఇష్టపడుతుంది. నువ్వు కష్టపడకుండా ఇతరులది కావాలి అనుకున్న రోజునాడు ఇతరులని లెక్కలు అడిగినప్పుడు, ఇతరులని దగ్గర దీన్ని ఆశ్రయించినప్పుడు నువ్వెంత చేయగలిగావు నేనెంత చేయగలిగా అడిగిన రోజునాడు నిన్ను నువ్వు ఎంత కోల్పోతున్నావు. అందువల్లే చెప్తారు, 7వ ఎక్కము జీవితాన్ని చెప్తే 9వ ఎక్కము బాధ్యతలను నేర్పుతుంది, 12వ ఎక్కము
అది జీవితంలోకి మలుపుకి కారణంగా మారుతూ ఉంటుంది. చాలా మటుకు మన జీవితాలు 7వ ఎక్కల్లోనే ఆగిపోతాయి. 9 నెలలు మోసినటువంటి తల్లి ఎంత కష్టపడితేనో 18 నెలలకి నువ్వు అమ్మని గుర్తించగలిగి నా వాళ్ళని చేయగలుగుతూ ఉంటావు. 27 నెలలకి నీ చుట్టూ ఉన్న వాటిని చూసి నవ్వటం అనేది మొదలవుతుంది చాలా కాలం. అందుకే పిల్లల్ని దేవుడిలాగా పోల్చుకుంటారు. అదే 36 నెలలకి యూ విల్ బికమ్ ఏ వండర్ఫుల్ పర్సన్ టు మేక్ ఏ డిఫరెన్స్. ఇది ఎప్పుడైతే తెలుస్తుందో ఆ జీవితం 12వ ఎక్కం అంటే నెలకు ఉన్నటువంటి 12 నెలలలో 12 గంటలు పని చేయగలిగే స్థాయికి నువ్వు ఎదిగిన నాడు 24 గంటలు రాగానే ఇది నిద్ర పట్టగలి నుంచి మేలుకున్నటువంటి శరీరం తేలిగ్గా కనపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ శరీరం తేలిగ్గా ఉంటుందో 36 గంటల్లో దాని ఫలితాన్ని నువ్వు తిన్నదానికి కానీ నువ్వు చేసిన ఫలితాన్ని చూడగలుగుతావు. అదే 48 గంటల్లో నీకు సహాయం చేసేవాళ్ళు 4 చేతులు వచ్చి కలుగుతాయి. ఇది 12వ ఎక్కం. ఇది తెలుసుకున్న రోజునాడు అంకెలు జీవితానికి ముడి అనేది తెలుసుకోగలిగితే మనకి 0 ఎవరు కనుక్కున్నారో తెలుసు కదా. భారతదేశం ఎంత గొప్ప స్థాయికి ఎదిగిందో మీకు తెలుసు కదా. మరి ఇది తెలిసిన దీని నుంచి ఆ 0లో ఉన్న దీనికి 0 ముందర ఉన్నటువంటి చుక్కకి 0 తర్వాత ఉన్నటువంటి చుక్కకి ఉన్న తేడాని తెలుసుకోగలిగితే అది నిన్ను నువ్వు తెలుసుకున్నట్టుగా మారుతుంది. నీ శూన్యం నుంచి మొదలుపెట్టు. మార్పు తెచ్చుకున్నప్పుడు చెట్టుకు ఉండేటటువంటి పువ్వు 4 రోజులైనా కానీ అది ఎప్పుడు కూడా అనుభూతినిస్తుంది. నీ జీవితం 4 దినాలైనా కానీ 4 సంవత్సరాలైనా కానీ 40 సంవత్సరాలైనా కానీ నీ యొక్క లోపాలను తెలుసుకొని ముందరికి రోజునాడు నువ్వు ఎంత చేసినా ఎంత పెట్టినా ఎంత సమస్యలు దీనిలో ఉన్నా కూడా వలలో చిక్కుకున్న చేపలాగా మినుమినుగు అవుతాయి. చేప యొక్క జీవితం నీటిలోనే. ఆ నీటి నుంచి బయటకు వచ్చిందంటే చేప యొక్క శ్వాస ఆగిపోతుంది. అలాగే నీ జీవితం కూడా నీ సమస్యలనే వలయంలో చిక్కుకున్న రోజునాడు నీ జీవితం కూడా ఒక యవ్వనంలోకి రాగానే బాధాకరంగా ఒంటరితనంగా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకోవాలి, నేను ఎవరితో మాట్లాడలేను, మాట యొక్క నైపుణ్యతని ఏ రోజైతే నువ్వు మర్చిపోతావో, మాట యొక్క ప్రాముఖ్యతను ప్రజెంటేషన్ని ఏ రోజైతే నువ్వు చేయగలిగితే, నువ్వు ఎంత దైవభక్తి చేసినా ఎంత ఇది చేసినా నీ చేతిలో ఎన్ని కోట్లు ఉన్నా నీ యొక్క ఇది తెలుసుకున్న రోజునాడు ఈరోజు ప్రపంచం మొత్తము ఒక సింధూర్ ఆపరేషన్ తర్వాత ఎలా మనని చూడగలుగుతున్నారో, నీ యొక్క లక్ష్యం బాగున్నప్పుడు, నీ యొక్క కాంక్ష బాగున్నప్పుడు, నువ్వు చేస్తున్నటువంటి పనిని బాగున్నప్పుడు నీ యొక్క దిశ ఒక ధృవతారలాగా మార్చగలిగే రోజునాడు ఒక ధ్రువ కుమారుడిలాగా, ఒక శ్రావణ కుమారుడిలాగా, ఒక ఎదురిచ్చినటువంటి ప్రహ్లాదుడిలాగా ఇవన్నీ మనకి జీవితంలో చరిత్ర చెప్పట్లేదు. భక్త రామదాసుని కూడా తలుచుకుంటే రేపు జనవరి 1 నాడు భక్త రామదాసు యొక్క ఆయన యొక్క ఇది మన భద్రాచలంలో కూడా జరుగుతుంటుంది. ఇది తెలుసుకుంటే భక్తుడు కూడా అవసరం, దైవం కూడా అవసరం. ఇవన్నిటి దగ్గర వెళ్ళినప్పుడు నేనేదో పుణ్యక్షేత్రాలలో వెళ్ళాను, తిరిగి వచ్చాను, నా పాపాలన్నీ పోతాయి అన్నప్పుడు ఆ పాపాలు పోకుండా ఉండటానికి నీ మనసులో ఉన్నటువంటి కల్మషాన్ని తీసి అవతల పెట్టి నీ యొక్క బాధ్యతలను తెలుసుకొని ముందరికి వెళ్ళినప్పుడు నీ సమస్య నీ గురించి కాకుండా అంటే మనము అనేది ఎప్పుడైతే నీలో మార్పు వస్తుందో అప్పుడు నువ్వు సంఘజీవిగా అందరికీ ఉపయోగపడుతూ, ఆ ఉపయోగపడుతున్న దానికి చీమ దగ్గరికి ఎలా అయితే బెల్లం వెళ్తుందా, బెల్లం దగ్గరికి చీమలు వస్తాయా, ఇది తెలుసుకున్న రోజునాడు నువ్వు ఒక మంచి సంఘకర్తగా, ఒక మంచి ఆదర్శ పురుషుడిగా మారటానికి మనకి మార్గాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది. జీవితం ఎప్పుడు రాత్రి పగలు అనేది ప్రతిరోజు చూస్తున్నాం. కానీ అమావాస్య రోజు, పౌర్ణమి రోజు నీ యొక్క బిహేవియర్లో ఎటువంటి మార్పులు ఉంటాయో చూడండి. అమావాస్య రోజునాడు నీ యొక్క ఆలోచన ఎలా మూసుకొని పోయినట్టు, పౌర్ణమి రోజునాడు ఎంత ఆహ్లాదకరంగా ఉంటావో. అందుకనే మనకి వెన్నెల రేయి
ఎంతో మధురం అంటూ ఎన్నో వెన్నెల మీద పోళ్ళని పాటలు ఉన్నాయి. అలాగే మన వండర్ఫుల్ రైటరు సిరివెల్ల సీతారామరాజు గారు రాసినటువంటి తెలుగు పదాలకి, తెలుగు సంస్కారాలకి మనం తెలుసుకోగలిగితే ఆ మహానుభావుడికి దాన్ని అనుకరించి పైకి ముందరికి తీసుకునేటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని తలుచుకుంటే మన యొక్క జీవితంలో ఎంత నొప్పులొచ్చినా నీ పరుగు ఆపకవు, నువ్వు చేయవలసిన పని నువ్వు చెయ్యి అనేది ఎలా అయితే చెప్పారో అది తెలుసుకున్న రోజునాడు ఇతరుల గురించి కన్నా కూడా మన ఇంటి సమస్యలను ఎదుర్కోవటానికి సూర్యకిరణం ఎలా అయితే భూమి మీద తాకటానికి ఎక్కడా కూడా వెనుకాడదో నీ యొక్క మంచి లక్షణాలు కూడా అలాగే వెళ్తాయని ఆలోచించుతున్నాడు. ఇతరుల నుంచి కంటే కూడా నీ ఇంటి నుంచే విజయం మొదలవుతుందని నీకు తెలుస్తుంది. ఆల్ ద బెస్ట్ టు యూ.